తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను మెజారిటీ స్థానాల్లో గెలిపించడమే లక్ష్యంగా మాటల మాంత్రికుడు కేటీఆర్ ట్రబుల్ షూటర్ గా పేరొందిన హరీష్ రావు ప్రజలకు చేరువ కావడంలో సఫలీకృతమయ్యారు. గతంలో టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను తాము అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను ప్రజలకు తెలియజెప్పారు. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వచ్చిన నేతలు ఎవరూ సాధించిన విజయం టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. దీంతో టీఆర్ఎస్ రెండోసారి అధికార పీఠం అధిరోహించింది. కాగా టీఆర్ఎస్ గెలుపులో కేటీఆర్, హరీష్ లు కీలక పాత్ర పోషించారనడంలో సందేహం లేదు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో హోంమంత్రిగా మహమూద్ అలీ పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీలో కీలక పదవి అయిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కట్టబెట్టారు. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి దాదాపుగా 2 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఈ క్రమంలో గతంలో మంత్రులుగా చేసిన వారు కొత్తగా మంత్రి పదవి ఆశిస్తున్న నేతలలో ఆందోళన నెలకొంది. దీంతో తమని కేబినెట్ లోకి తీసుకోవాలని నేతల చుట్టూ తిరుగుతున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణ 2 విడతలుగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొదటి విడతలో 10 మందిని గులాబీ బాస్ కేసీఆర్ తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక రెండో విడతలో మిగిలిన 6గురిని పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత తీసుకోనున్నట్లు సమాచారం. అదే సమయంలో రెండో విడతలో కేటీఆర్, హరీష్ రావులను తీసుకోవాలని చూస్తున్నారట. లోక్సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాల్లో 16 స్థానాలు గెలవాలని కంకణం కట్టుకున్న కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార బాధ్యతలు హరీష్, కేటీఆర్లకు అప్పగించాలని యోచిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వారికి పదవులు కట్టబెట్టాలని ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ వారిని మొదటి విడతలోనే మంత్రివర్గంలోకి తీసుకుంటే లోక్సభ ఎన్నికల ప్రచారం చేసే సమయంలో వారి మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్న తరుణంలోనే రెండో విడతలో కేబినెట్లో బెర్త్ ఖాయం చేయాలని కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.